దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. 2024 సంవత్సరములో కానుకల పండుగ జరిగించుకునే భాగ్యం ఇచ్చారు. ఈ వత్సర కాలమంతా నీ కాపుదల భద్రత దయచేసి సజీవుల లెక్కలో ఉంచి ఈ 2025 సంవత్సరంలో కూడా నీకు కృతజ్ఞత కనపరుస్తూ కానుకల పండుగ ఆచరించుకునేటువంటి ధన్యత అనుగ్రహించినందులకు వందనములు, స్తోత్రములు. ఈ క్రమములో ఎంతవరకు నడిపించిన తండ్రి వందనములు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని, నీ యొక్క ఆజ్ఞల వలన మేము పొందవలసిన గొప్ప భాగ్యములు పొందుకొనుటకు సహాయము చేయుమని, మాతో మాట్లాడుమని యేసయ్య దివ్య నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, కానుకగా మానవులకు అనుగ్రహింపబడిన యేసునాథుని కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా లభించునుగాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులారా. మరి మనం ఈ దినం కానుకల పండుగ జరిగించుకుంటూ ఉన్న వారమై ఉన్నాం. మరి కానుక అంటే సమర్పణ, అర్పణ, సమర్పణ. అర్పణ అనగా కలిగిన వాటిని ఇచ్చుట. సమర్పణ అనగా శాంతముగా మనలను మనము ఇష్టపూర్వకముగా ఇచ్చుకొనుట, అంటే వశ్యమగుట, స్వాధీనములో, దేవుని స్వాధీనములో ఉండుట, ఆయన వశ్యములో ఉండుట. ఇది సమర్పణ. కాబట్టి గత వారములో 10 ఆజ్ఞలలో నుండి మనం ఈ సమర్పణను గురించి ధ్యానిస్తున్నాం. మరి 10 ఆజ్ఞలు 2 భాగములుగా మరి ఉన్నట్లుగా ప్రభువు కూడా చెప్పినట్లు మనం ధ్యానించాం. అందులో మొదటి 3 దేవునికి సంపూర్ణ సమర్పణను తెలియజేసేవి. అలాగే 7 మానవునికి సమర్పణను తెలియజేసేవి. పొరుగువానికి. సాధారణంగా మానవ జీవితంలో ఈ 2 సంబంధాలు ఉంటాయి. ఒకటి దేవునితో మనకు సంబంధం, 2 మానవునికి మధ్య ఉన్న సంబంధం. మన జీవిత యాత్రలో ఈ 2 ప్రతి మనిషి కలిగి ఉంటాడు. భూలోక జీవితములో మానవులకు మధ్య సంబంధాలను దేవుడే ఏర్పాటు చేశాడు. ఆ సంబంధాలను మనం ప్రేమించి, సమర్పించి, పటిష్టం చేసుకోవాలి. అలాగే దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని సంపూర్ణముగా ప్రేమించి, సమర్పించి, పటిష్టం చేసుకోవాలి. కొంచెం తేడా. దేవునికేమో సంపూర్ణ సమర్పణ, పొరుగువారికి సమర్పణ. మనల్ని మనం ఎలాగా చూసుకుంటామో, ప్రేమించుకుంటామో, అలాగే ఇతరులను కూడా అలాగే చూసుకొని ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. అది దేవుడు కోరుకున్నది. 10 ఆజ్ఞల్లో కూడా ఈ భావమే మనకి కనబడుతూ ఉంది. సరే, గత వారములో దేవునికి మనకి మధ్యలో ఉన్న సంబంధం, దేవునికి సంపూర్ణ సమర్పణ మనం కలిగి ఉండాలని ధ్యానం చేశాం. ఈ దినము పొరుగువానికి సమర్పణ.
పొరుగువానికి సమర్పణ. ఇది మన అంశం. మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనము. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పెను. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అంటే సమానముగా నిన్ను వలె నీ పొరుగువాని. పొరుగువారెవరు? ప్రభువారినే అడిగారు. లోకా 10వ అధ్యాయములో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువును శోధిస్తూ నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. ఆజ్ఞలన్నీ అనుసరించి నడవాలి అని ప్రభువు చెప్పారు. దేవుడికి మనకే ఉన్న సంబంధం, పొరుగువానికి మనకే ఉన్న సంబంధాన్ని గురించి ప్రభువు చెప్పినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు అంటే, ఇంతకీ నా పొరుగువాడెవడు అని ప్రశ్న వేశాడు. ప్రశ్న వేసినప్పుడు యేసయ్య ఒక ఉపమానం చెప్పారు. ఒకడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుతూ ఉంటే దొంగలు అతన్ని కొట్టి కొరప్రాణంతో వదిలిపెట్టి అతని వస్త్రాలు దోసుకొని వెళ్ళిపోయారు. ఆ దారిని ఒక యాజకుడు వచ్చాడు. అతన్ని చూసి పక్కబడి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక లేవీయుడు వచ్చాడు. అతడు కూడా పక్కగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సమరయుడు వచ్చాడు. అతని మీద జాలిపడి అతన్ని పరామర్శించి అతనికి ప్రథమ చికిత్స చేసి పూటకోళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అప్పగించాడు. అంటే అతన్ని కాపాడాడు, అతని మీద దయ చూపాడు, ప్రేమ చూపాడు. అప్పుడు ప్రభు అడిగారు అతన్ని, వీళ్ళ ముగ్గురిలో ఎవరు అతనికి నిజమైన పొరుగువాడు అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఏం చెప్పాడు అంటే, అతని మీద జాలి పడినవాడే. అప్పుడు ప్రభు అన్నారు, నువ్వు కూడా వెళ్ళి అలాగ చెయ్యి అన్నారు. అంతే. అంటే నీ పొరుగువాని పట్ల అలాగ జాలిపడు, ప్రేమ చూపించు, సహాయపడు. నీ జీవితం నీ కొరకే కాదు, నీ చుట్టూ ఉన్న పొరుగువారి కొరకు. మనుషులందరూ ఇలాగ ఆలోచిస్తే అంత బాగుండు. కానీ నేడు ప్రపంచం ఏమైపోయింది చెప్పండి? నా కొరకే అని బిరిగీసేసుకుంది. ఎవరు ఏమైపోతే నాకేమి, నేను బాగుంటే చాలు. ఇదే కదా ప్రపంచమును నరకముగా మార్చివేసినటువంటి ఆలోచన. అందరం ఒకటే అనుకుంటే, నేను ఎలాగ ఉన్నానో నా పొరుగువాడు కూడా అలాగే ఉండాలి అని ప్రతివారు కోరుకుంటే సమాజము తయారవటానికి ఆస్కారం ఉంది. ఈ హెచ్చు తగ్గులు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ ఆలోచన లేదు కాబట్టి. పరోక్షంగా చెప్పాలి అంటే దేవుని మాట వినేవారు లేరు. ఒకవేళ విన్నా దేవుని మాట చొప్పున చేసేవారు లేరు. అందుకే ఈ దుస్థితి ఏర్పడింది. మానవ జీవితంలోనైనా, ఇంటిలోనైనా, సమాజములోనైనా, ఏ వ్యవస్థలోనైనా దేవుని మాట విని దేవుడు చెప్పినట్లు ఆజ్ఞాపించినట్లు విధేయత చూపించి నడుచుకొనగలిగితే అప్పుడు అందరికీ క్షేమము, అందరికీ మేలు జరుగుతుంది. దేవుని మాటను ఖాతరు చేయకపోతే ఎంతటి వారికైనా మేలు అనేటువంటిది శూన్యం. కాబట్టి ప్రియమైన వారలారా,
అందుకే దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మానవులు నడవకుండా ఉంటే నడిచి చూపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మాదిరి చూపించాడు, నడిచి చూపించాడు. అందుకే మనము యేసయ్యను, ఆయన జీవితాన్ని పరీక్ష చేసి, పరిశీలన చేసి మనం నేర్చుకోవాలి. ఆయనే మనకు మంచి మాదిరి. ఆయన అన్నారు, నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ భారం తేలికైపోద్ది, సులువైపోద్ది. మనం అలాగ చెయ్యకుండా మన జీవితాన్ని మనం భారం చేసుకుంటాం. మన జీవితాన్ని మనమే కష్టంగా మార్చేసుకుంటాం, బరువుగా మార్చేసుకుంటాం. కాబట్టి ప్రియమైన వారలారా, కాబట్టి ఈ దినం పొరుగువానికి సమర్పణ, ఇది మన అంశం. మార్కు 12:31 నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు, క్షమించు, అలాగే సమర్పణ కలిగి ఉండు అనే అర్థం ఈ వాక్యములో మనకి కనబడుతూ ఉంది. కాబట్టి నిర్గమకాండ 20వ అధ్యాయంలో 3 ఆజ్ఞలు దేవునికి మనకి మధ్యనున్నవి మనం ధ్యానించిన మనం ఇప్పుడు పొరుగువానికి మనకి మధ్యన ఉన్నటువంటి ఆజ్ఞలను కూడా ధ్యానిస్తే ఈ సమర్పణ మనకు అర్థమవుతుంది. దేవుడు ఏం చెప్పాడు అంటే, నా విషయంలో నీవు ఎంత ప్రేమ, ఎంత సమర్పణ కలిగి ఉండాలి అంటే, నీకంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి, నాకు సమర్పించుకోవాలి. అంటే నిన్ను గురించి నువ్వు ఆలోచించుకోవటం కాదు, నీవు ఎప్పుడు నన్ను గురించి ఆలోచించాలి. నేను నీకు ఏమై ఉన్నానో అది ఎప్పుడు నువ్వు గుర్తుంచుకోవాలి. దానికి తగిన విధంగా నీవు ఎలాగ నడుచుకోవాలో అది గుర్తుంచుకొని నువ్వు జాగ్రత్తగా నా వశములో, నా అదుపులో ఉండి నడవాలి. నేను ఆజ్ఞాపించిన విధంగా నడవాలి. ఆ విషయంలో నీ ప్రాణము పోయినా పర్వాలేదు, కానీ నాకు అవమానకరమైన జీవితంలో నువ్వు ఉండకూడదు. అది దేవుడు కోరుకున్నది. ఎందుకని? ఆయన కఠినుడా? కాదు, కానీ ఈ లోకంలో ఎప్పుడైనా పోతాం, ఇది నికరం కాదు మనకి. కానీ ఆయన నికరం, ఆయనకి మనకి ఉన్న సంబంధం అలాంటిది, దాన్ని మాత్రం పాడు చేసుకోకూడదు. అంటే ప్రాణము కంటే దేవుడికి మనకి ఉన్నటువంటి ఆ గొప్ప సంబంధం గొప్పది. దాన్ని కాపాడుకుంటానికి ప్రాణమును కూడా మనము తృణప్రాయముగా ఎంచాలి అని అర్థం. సరే, మానవులకి మధ్యలో దేవుడు చెప్పిన సంబంధం ఏంటి అంటే, నువ్వు బాగుండాలి, నీ పొరుగువాడు కూడా బాగుండాలి. నీ బాగు కోసం పొరుగువాడి సహాయం నువ్వు తీసుకోవాలి. అతని బాగు కోసం నీ పొరుగువానికి నువ్వు సహకరించాలి, సహాయపడాలి. అంటే ఒకరికి ఒకరు సమర్పణ కలిగి జీవించాలి. ఉదాహరణకి భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఒకరికొకరు సహకరించుకోవాలి. వారి వారి ధర్మాలు దేవుడు చెప్పాడు, ఆ ధర్మాల ప్రకారం నడుచుకోవాలి. అదే సమర్పణ జీవితం. అందుకే పౌలు గారు కొరింథీ పత్రికలో అన్నాడు, ఓ భర్త, నీ మీద నీకు అధికారము లేదు, నీ భార్యకు నీ మీద అధికారం ఉంది. ఓ భార్య, నీ మీద నీకు అధికారము లేదు, నీ భర్తకి నీ మీద అధికారం ఉంది, జాగ్రత్త అని చెప్పాడు. ఇదే సమర్పణ అంటే. అంటే భర్త ఎందుకున్నాడు? భార్య కొరకు ఉన్నాడు. భార్య ఎందుకు ఉంది? భర్త కొరకు ఉంది. చూసారా? ఇది కాపాడుకోవాలి. అలాగే అన్నదమ్ములు ఒకరికి ఒకరు సహకరించుకోవాలి. అలాగే పెద్దలు చిన్నలు ఒకరికి ఒకరు సహకరించుకోవాలి. ఇరుగు పొరుగు వారు
ఒకరికి ఒకరు ఏదైనా సరే మానవ సంబంధాలలో ప్రతి ఒక్కటి కూడా ఇరుగు పొరుగు సంబంధము కలిగిన స్థితి. ఈ ఇరుగు పొరుగు సంబంధం సమతుల్యములో ఉండాలి. కాటాలో వేస్తే కరెక్ట్గా తోగాలి. ఒకరిని గురించి ఇంకొకరు ఆలోచించిన విధంగా ఇంకొకరు ఒకరిని గురించి ఆలోచించేటువంటి సమసమర్పణ కలిగి ఉండాలి. అలాగ ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉంటుందండి జీవితం, ఎంత ప్రశాంతంగా ఉంటుంది జీవితం, ఎంత ఆనందకరముగా ఉంటుంది, ఎంత ఆహ్లాదకరముగా ఉంటుంది. ఇది తెలియక మానవుడు ఒకళ్ళనొకళ్ళు శోధించుకుంటూ, ఒకళ్ళని ఒకళ్ళు హింస పెట్టుకుంటూ, ఒకరి మీద ఒకరు పెత్తనం చేయాలని ఇలాగ రకరకాలుగా అనవసరమైనటువంటి దేవుడు చెప్పనటువంటి ఆలోచనలు పనులు చేసుకొని ప్రశాంతత లేని జీవితాలు అనుభవిస్తున్నారు ప్రియమైన వారలా. కాబట్టి పొరుగువానికి సమసమర్పణ ఎలాగ ఉండాలి మనం అనే దాన్ని గురించి ఈరోజు మరి ధ్యానం చేసుకుందాం. మరి 3 ఆజ్ఞలు అయిపోయినాయి దేవుడికే మనకి, 7 ఆజ్ఞలు పొరుగువానికి మనకు. కాబట్టి ఈ 7 ఆజ్ఞలు ఈరోజు మనం ధ్యానిస్తాం. కాబట్టి ఒక వరుసలో చెప్పాలి అంటే 4 నుంచి 10 వరకు. కానీ గతంలో 3 చెప్పుకున్నాం, 7 వరుసగా 1, 2, 3 అని చెప్పుకుందాం, కంగారు పడవద్దు. 1 అంటే 4వ ఆజ్ఞ అని మీరు అర్థం చేసుకోవాలి, 2 అంటే 5వ ఆజ్ఞ అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి విడగొట్టుకున్నాం. కాబట్టి దేవుడికి 3, పొరుగువానికి 7. ఇది సంగతి. అందులో మొదటిది నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చూడండి, పొరుగువానికి సమసమర్పణలో మొదటిది తల్లిదండ్రులకు మనకి ఉన్నటువంటి మధ్య సంబంధాన్ని, ప్రేమను, సమర్పణను గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? సన్మానించాలి. తల్లిదండ్రులను ఎందుకు సన్మానించాలి? ఈ రోజుల్లో ఇదే తెలవట్లా నేటి యువతరానికి. ఏదో చిన్నపిల్లలుగా బాల్యదశ వచ్చే వరకు బాగానే ఉంటున్నారు భయంతో. ఇంకా యవన ప్రాయంలో ప్రవేశించిన తర్వాత పరిస్థితులు ఎలాగ మారిపోతున్నాయి? తల్లిదండ్రులు చేతగాని వారు అవుతున్నారు. ఏమీ తెలియదు వీళ్ళకి. తెలియకుండానే ఏమి ఆలోచిస్తున్నారు? తల్లిదండ్రులను తక్కువ చేసేటువంటి ఆలోచనలు చేస్తున్నారు. అందుకే సమాజం బహుగా భ్రష్ట సమాజం అయిపోతుంది. తల్లిదండ్రుల భయము లేనివారు విచ్చలవిడిగా పాపము చేస్తూ జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే పెద్దల భయం లేని వాళ్ళు ఏం చేస్తారు? విచ్చలవిడిగా జీవించటానికి నేర్చుకుంటారు. దేవుడు ఒక క్రమం పెట్టాడు. అందుకే తల్లిదండ్రులను సన్మానించమన్నారు. మీకు చెప్పాను గతంలో కూడా, 5 తల్లులు 5 తండ్రులు ఉన్నారు మనకి. వీళ్ళు పంచము అంటే 5 తండ్రులు 5 తల్లులు. మన తండ్రి కన్న తండ్రి, భార్యను కన్న తండ్రి మామయ్య గారు, అన్న, అలాగే గురువు, అలాగే రాజు. వీళ్ళు 5 మనకు తండ్రి సమానులు. వీరిలో ఎవరికైనా మనము హాని జరిగిస్తే
పంచమహాపాతకములు మనకు అంటుకుంటాయి, పెద్దలు చెప్పిన మాట. అలాగే తల్లులు 5, కన్న తల్లి, అత్తమ్మ, వదినమ్మ, గురువమ్మ, రాజమ్మ లేక రాణమ్మ, వీళ్ళు 5 తల్లులు. వాళ్ళను మనం గౌరవించాలి, ఘనపరచాలి, లోబడాలి. అదే మనకి క్షేమం. పెద్దలు ఎప్పుడూ కూడా తప్పు చెప్పరు. ఒక్కోసారి మనకి వినటానికి కష్టంగా ఉండొచ్చు. ఎందుకని కష్టం వస్తుంది? పెద్దల మాట మన ఎందుకు రుచిగా ఉండదు? మనం సరి అయిన దారిలో ఉంటే పెద్దల మాట మనకు రుచిగా ఉంటుంది. మనం దారిలో లేమనుకోండి, పెద్దల మాట పనికిరాదు. ఇంకా దీనికి పెద్దగా తెలివేం అక్కర్లా ఆలోచించటానికి. నా ఇష్టం వేరుగా ఉంది, నా పెద్దల ఇష్టం వేరుగా ఉంది. అనుభవంతో చెప్పే మాట వేరుగా ఉంటుంది, అనుభవం లేకుండా ఆలోచించే మాట వేరుగా ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు పిల్లలకు పెద్దల మాటల పనికి రాట్లా. ఇప్పుడు అంతా కూడా ఎట్లాగుంది? ప్రపంచం స్వేచ్ఛ కావాలి, ఎవరి ఇష్ట ప్రకారము వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి కావాలి. అది కోరుకోనే కదా అవ్వమ్మ గారు ఎంత కుమ్మరం తీసుకురావటానికి కారణమయ్యింది. దేవుని అదుపులోనే ఉంటే, దేవుని మాటకు లోబడే ఉంటే ఎంత కుమ్మరం రాకపోవును కదా. చదువుతానే ఉంటాం, చెప్పుకుంటానే ఉంటాం, ఖచ్చితంగా అదే పొరపాటు చేస్తానే ఉంటాం. ఎంత తెలివి తక్కువతనమండి ఇది. తెలివిగా అనాలా, తెలివి తక్కువ అనాలా, అసలు ఏమనాలి? మూర్ఖత్వం అనాలా? ఎంతమందికి అర్థమవుతుందండి అసలు? ప్రియమైనటువంటి వారులారా, మనసు పెట్టి వాక్యం చదువుకుంటే ఎంత జ్ఞానం మనకి కలగగలదు. పెద్దల మాట వింటే ఎంత శ్రేయస్కరమైన శాంతికరమైన జీవనములో మనం ఉండగలం. అందుకే పెద్దల మాట ఎప్పుడు త్రోసేయకూడదండి ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, నీ తల్లిదండ్రుల విషయంలో నీవు తల్లిని తండ్రిని సన్మానించాలి, అంటే గౌరవించాలి, వారి మాటను వినాలి. వాళ్ళు శ్రేయస్సు కోరేవారు, నిన్ను కన్నవాళ్ళు, నిన్ను పెంచి పెద్ద చేశారు. నువ్వు బాధపడితే వాళ్ళు తట్టుకోలేరు, నువ్వు నష్టపడితే వాళ్ళు చూడలేరు, నీకు హాని జరిగితే వాళ్ళు తట్టుకోలేరు. అంత ప్రేమతో పెంచారు. మరి ఆ తల్లిదండ్రులే పనికి రావటం లేదంటే అర్థం ఏంటి? వినాశకాలే విపరీత బుద్ధి. దావీదుకి ఎదురు తిరిగాడు అబ్షాలోం. ఎంత ప్రేమగా పెంచుకున్నాడు దావీదు. అందగాడు, ప్రేమించాడు. తప్పు చేసి ఇతర దేశం వెళ్ళిపోతే ఆ కొడుకును బట్టి విచారము కలిగి ఉన్నాడు, బాధ పెట్టుకున్నాడు, మనసులో మనేద పెట్టుకున్నాడు. మళ్ళీ తీసుకొస్తే ఏం చేశాడు? తండ్రికే ఎసరు పెట్టాడు. ఏమైపోయాడు చివరికి? ప్రియమైన వారలారా, దేవుని మాటలో మనకి ఎంత మేలున్నదండి. పెద్దల మాటలో మనకి ఎంత సమాధానం ఉంది. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించు, వాళ్ళకు లోబడు, వాళ్ళ ప్రేమించు, నీవు దీర్ఘాయుష్మంతుడవవుతావు. చూసారా? 10 ఆజ్ఞలలో పైన 3 కింద 6లో లేనటువంటి ఒక మంచి విశేషం ఈ 4వ ఆజ్ఞలో దేవుడు అనుగ్రహించాడు. ఏంటంటే అది వాగ్దానం. స్పష్టంగా చెప్పాడు వాగ్దానం. నీవు గనక నేను చెప్పినట్లు తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను నువ్వు సన్మానిస్తే నీకు దీర్ఘాయుష్నిస్తాను నేను. అంటే నీ ఆయుష్ నేను నిర్ణయించినంత కాలము హాయిగా జీవించగలిగినటువంటి ఆయుష్ నీకు దొరుకుతుంది. కొంతమంది దేవుడిచ్చిన ఆయుష్కు మధ్యలోనే వెళ్ళిపోయే
ఏర్పాట్లు చేసేసుకుంటారు. వెళ్ళిపోయే చేసేసుకుంటారు. వాళ్ళని అర్ధాయుష్కులు అని అంటారు. పూర్తి చేసుకోరు తమ జీవిత దినాలను, సద్వినియోగం చేసుకోరు తమ జీవిత దినాలను. అందుకే దేవుడు అన్నాడు, పెద్దలను గౌరవించటం నేర్చుకో, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు ఎక్కువ కాలం జీవిస్తావు. అంత మాత్రమే కాదు, నీవు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా నీవు అందరి జ్ఞాపకములో ఉంటావు. మరి ఇప్పుడు భక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గాంధీ గారు చనిపోయి ఎన్నాళ్ళు అయ్యింది? ఈ రోజు వరకు భారతదేశ ప్రతి పౌరుడు గుండెల్లో ఉన్నారు సాంఘికంగా. అలాగే బైబిలు భక్తులు ఉన్నారు. అబ్రహాం ఏ కాలము నాటి మనిషి, ఈ రోజు వరకు భక్తుల హృదయాలలో ఉన్నారు. యేసయ్య సరే. అలాగే మన పితరులు భక్తులు, దైవజనులు అందరి గుండెల్లో ఉన్నారు. పురుషోత్తమ చౌదరి గారు ఆయన పాట పాడుకున్నప్పుడల్లా మన గుండెల్లో నిలిచిపోయారు వారు. చూశారా ప్రియమైన వారులారా? ఈ రోజు వరకు వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా మన మధ్యన ఉన్నట్టుగానే ఉన్నారు. వాళ్ళు మనకి మాదిరి నేర్పిస్తున్నారు. ఇప్పటి వరకు మనతో మాట్లాడుతూనే ఉన్నారు. మనం చెప్పుకుంటున్నాం, అబ్రహాము ఇలాగ చేశాడు అనేటువంటి మాట. అంటే వారి జ్ఞాపకాలు ఎవ్వరూ సరపలేరు. ఇదే దీర్ఘాయుష్యం. కాబట్టి నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీకు దీర్ఘాయుష్నిస్తాను. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞ. వాగ్దానం చేశాడు దేవుడు. సరేలేండి, కొన్ని రెఫరెన్స్ చదివితే మీకు అర్థమవుతాయి. నిర్గమకాండము 21వ అధ్యాయం 15-17 వచనాలు. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. చూడండి, తల్లిదండ్రులను కొట్టేవారు కూడా ఉన్నారు, మరణశిక్ష. 17 తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. చూశారండి, అంటే తిట్టేవాళ్ళు, శపించేవాళ్ళు ఉన్నారు, వారికి శిక్ష. సామెతలు 20:20 తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. చూశారండి, తల్లిని తండ్రిని లెక్క చేయకుండా దూషించిన వారు, ద్వేషించిన వారు, లెక్క చేయని వారు, వారి దీపము అంటే ఆత్మదీపము కారు చీకటిలో ఆరిపోవును. కారు చీకటి అంటే పాపాంధకారం. ఆ పాపాంధకారము వలన ఏమొస్తుంది? భయంకరమైన దుస్థితి, నరకం, అగ్నిలోనికి పోవటం. కారు చీకట్లో ఆడిపోవును అంటే అర్థం ఏంటి అంటే, ఇక వాళ్ళకి వెలుగు లేదు, జ్ఞానము రాదు. వాళ్ళు తప్పు చేసుకుంటా కూడా ఒప్పే అనుకుంటారు. ఇప్పుడు అందరూ అట్లాగే అనుకుంటున్నారు. చెడుగు చేసి గొప్పలు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. పాపము చేస్తూ అతిశయపడే వాళ్ళు ఉన్నారు. అంటే వీరి దీపం కారు చీకటిలో ఆరిపోయినట్లుంది. అసలు కారు చీకటి, దారి కనపడదు. ఏదో లైట్ వేసుకొని అట్టాకే తిప్పలబడి ఎట్టో గట్ట వెళ్తున్నాం, ఆ దీపం కూడా ఆరిపోయింది. ఎలాగుంటుంది జీవితం? అర్థమవుతుందా? వెలిగింపు కలుగుతుందా? వెలిగించబడుతుందా జీవితం? దిద్దబడుతుందా జీవితం? తప్పులు ఒప్పులుగా మారుతున్నాయా? చెడుగు మంచిగా మారుతుందా? అవిధేయత విధేయతలోనికి నడిపించబడుతుందా? పాపములో నుండి పరిశుద్ధతలోనికి వస్తున్నారా? ఏం జరుగుతుంది? కారు చీకటిలో ఆరిపోవును. 30:17 తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును. తల్లిదండ్రులను అపహసించి
ఏం చేస్తారంట వీళ్ళు? తల్లి మాట విననొల్లని వాని కన్ను. చూసారా? అపహసించదారంట, వినరంట. వీళ్ళ కన్నులంట ఏ పీకుతాయంటండి? లోయకాకులు. అంటే చూసారా ఎంత అపాయమో, ఎంత భయంకరమో. సంసోను ఉన్నాడు, భక్తిపరుడు, వరపుత్రుడు. కన్నులు చూడకూడని వాటిని చూశాయి, చేయకూడని పనులు చేయించాయి. అంత గొప్ప బలశాలి కన్నులు పోగొట్టుకోవలసి వచ్చింది. రాజులున్నారు, శత్రురాజులు వాళ్ళ కన్నులను పొడిచి గుడ్డోళ్ళను చేశారు. కారణమేంటి? పెద్దల మాట విననటువంటి పరిస్థితి. కారు చీకట్లో దీపం ఆరిపోద్ది, ఇంకా వెలుగు లేదు, లైఫ్ లేదు. అలాగే అనుకోనటువంటి సంఘటనలు, అపాయములు, తీర్పులు, శిక్షలు, భయంకరమైనటువంటి పరిస్థితి. ఆయన ఎవరో ఒక పాట రాసుకున్నారు, కన్నులు ఉన్నంతసేపు చూడలేదంట, వినబడే అంతవరకు వినలేదంట, చేయవలసిన కాలములో చేయలేదంట. కన్నులుండి అందుండయ్యానయ్యా, చెవులుండి చెవిటోండయ్యానయ్యా, అన్నీ ఉండి ఏమీ చేయలేని మందబుద్ధినయ్యానయ్యా అని తీర్పు వచ్చిన తర్వాత ఏడుస్తున్నాడు. దాన్ని పాటగా రాశాడు ఒక భక్తుడు. ప్రియమైన వారలారా, అర్థం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చూసారా? వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మనిషికి మధ్య ఉన్న ఆజ్ఞలలో వాగ్దానము కలిగిన మొదటి ఆజ్ఞ ఇది. కాబట్టి సన్మాన సమర్పణ అనగా నీ పెద్దలను గౌరవించు, దీర్ఘాయుష్ను పొందుకో. రెండవది నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనం. నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు. ఇదేమిటి అంటే సజీవ సమర్పణ. మానవులను దేవుడు ఈ లోకములో జీవించడానికి పంపించాడు కానీ ఒకరిని ఒకరు సంపుకొనటానికి పంపించలేదు. అందరూ జీవించడానికి ఒకరికి ఒకరు సహకరించుకోవాలి కానీ ఒకరిని ఒకరు సంపుకునేటువంటి నాగరికతలోనికి వెళ్ళకూడదు. ఒకరిని ఒకరు దూషించుకొనుట, ఒకరిని ఒకరు హింస పెట్టుకొనుట, ఒకరిని ఒకరు బాధించుట, ఒకరిని ఒకరు బలాత్కారము చేయుట, ఒకరికి హాని కలిగించుట, ఒకరు బాధపడతంటే ఆనందించుట, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆజ్ఞలోనికి వస్తాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇటువంటి పాడు పనులు, హానికరమైన పనులు చేయకూడదు. అందుకే నీవు బ్రతకాలి అంటే ఎదటవాని బ్రతుకు కోరుకోవాలి. బాగా అర్థం చేసుకోండి. నువ్వు బ్రతికొండాలి అంటే ఎదటవాడి బ్రతుకు నువ్వు కోరుకోవాలి, అప్పుడే నువ్వు బ్రతకగలవు. ఎదటవాడు చావాలని నువ్వు కోరుకుంటే ఆల్రెడీ నువ్వు చచ్చిపోయి ఉన్నావు. నీకు అంతకంటే ప్రమాదమైన సావు వచ్చి పడుతుంది. జాగ్రత్త. బైబిల్ చరిత్రలో మనం చూడవచ్చు, లోక చరిత్రలో కూడా మనము చూడవచ్చు. ఒకడిని చంపినవాడు కూడా బతకలేడు.
ధర్మశాస్త్రం కూడా చెప్పింది, చంపిన వాణ్ణి చంపటమే శిక్ష. ఇది దేవుని చట్టం, ఎవడు తప్పించుకోగలడు? ప్రియమైనటువంటి వారలారా, కొన్ని కుటుంబాలు ఒకళ్ళకొకళ్ళు తగువులాడుకొని సర్వనాశనమైపోయారు. అంటే అర్థం ఏంటి? ఒక్కొక్కళ్ళని హింస పెట్టారు, వాళ్ళు హింస పొందారు. కాకపోతే కథ ఆలస్యం జరుగుద్ది అంతే, ఎవరు తప్పించుకోలేరు. అందుకే నువ్వు ముందు బ్రతకాలి అంటే నీ తోటి వాని బ్రతుకును నీవు అపేక్షించు, కోరుకో. అందుకే ఈ బంధాలను దేవుడు ఏర్పాటు చేశాడు. పొరుగువాని మేలు కోరు, నీకు మేలు జరుగుతుంది. నువ్వు ఏ కొలత కొలిస్తే నీకు అదే కొలత కొలవబడుతుంది. మీరు ఇతరుల పాపములు క్షమిస్తే మీ పాపాలు క్షమించబడతాయి అన్నాడు యేసయ్య. ఎదటవానికి నువ్వు మేలు చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎదటవాడిని నువ్వు క్షమించగలిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఎదటవాని మేలు కోరుకుంటే నీకు మేలు జరుగుతుంది. అతని జీవాన్ని నువ్వు కోరుకుంటే నీకు జీవం దొరుకుతుంది. లేకపోతే అలాగా. అందుకోసమే సజీవ సమర్పణ అంటే అర్థం ఏంటి అంటే నిర్దోషత్వమైన బ్రతుకు, దోషము లేని బ్రతుకు. కయీన్ హేబెల్ని చంపాడు, దోషి అయిపోయాడు. అందుకే దేవుడు స్పష్టంగా చెప్పాడు, నిర్దోషిని చంపిన వానిని దేవుడు నిర్దోషిగా ఎంచడు. అందుకోసమే మనము ఇతరులను కాపాడుకునే స్థితిలో ఉండాలి కానీ ఇతరులను పాడు చేసే స్థితిలో ఎప్పుడు ఉండకూడదు. వారిని హతము చేసే స్థితిలో ఎప్పుడూ ఉండకూడదు. వారి జీవితంలో నష్టము కలిగించే స్థితిలో ఎప్పుడూ ఉండకూడదు. కాబట్టి నిర్దోషత్వము నిన్ను నీ పొరుగువాడిని కాపాడుతుంది. కాబట్టి నిర్దోషిగా బతకాలి, మనం దోషులముగా బతకూడదు. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 16 నుండి 21వ వచనము వరకు మీరు చదివినట్లయితే, చదవద్దులేనిది చాలా పెద్ద కథ. దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, మరి నీవు ఇతడు పొరుగువాడు చనిపోయేటట్లు ఇనప ఆయుధముతో కొట్టితే మరలా మరణశిక్ష వేయాలి. రాతితో కొట్టిన మరణశిక్ష వేయాలి. అలాగే చేతి కర్రతో కొట్టిన మరణశిక్ష పడాలి. అలాగే మరి పగబట్టి పొడిచిన 20వ వచనం మరణశిక్ష వేయాలి. 21వ వచనములో అంటాడు, నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వానిని చంపవలెను. అంతే. చూసారండి, నువ్వు బతకాలి అంటే అతవాడు బతికేటట్టు కోరుకోవాలి. నీ వల్ల వాడికి హాని జరగకూడదు. జరిగిందా నీకు కూడా మరణం ఉంది, జాగ్రత్త. ఎదట వాడికి నువ్వేం చేసావో అదే నీకు దక్కుతుంది. 33వ వచనంలో మీరు చూస్తే, మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. చూసారా, పైగా ఈ హింస, ఈ హత్య దేశాన్ని కూడా అపవిత్రపరిచే ఆస్కారం ఉంది. దేశము కూడా శని అంటుకుంటుంది, శాపం వచ్చి పడుతుంది. అందుకే దేశాలే సర్వనాశనం అయిపోతున్నాయి. కీర్తన 5:6, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. చూశారా, దేవునికే అసహ్యులు. యేసయ్య చెప్పాడు, నీ సహోదరుని ద్రోహి అంటే నువ్వేమైపోయావు? నరహత్య చేసిన వాడవైపోయావు. దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తే మనం ఏమవుతాం? హత్య చేసినంత ప్రమాదం. నిజమండి, దేవుని ఆజ్ఞను దాటితే హత్యతో సమానమైపోద్ది అన్నమాట.
వాళ్ళు దేవునికి అసహ్యులైపోతారు. అంటే దేవుడే అసహ్యించుకుంటే ఇంకా మానవ జీవితం ఏముంటుంది చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. విమర్శకు లోనవుతారు. హత్య చేసిన వాడు, ఇతరులను బాధ పెట్టేవాడు, ద్రోహి అనేవాడు, దూషించేవారు, ద్వేషించేవారు. అందుకే దైవజనులు చెప్పారు, ఏ వ్యక్తిని దూషింపవద్దు, ద్వేషింపవద్దు. ఒక పొరుగువాణ్ణి ద్వేషించి దూషించేవాడు దేవుణ్ణే ద్వేషిస్తున్నాడు, దూషిస్తున్నాడు. ఎందుకంటే మానవుడు దేవుని యొక్క పోలిక స్వరూపం. జాగ్రత్త. 3వది చూడండి, 14వ వచనం. వ్యభిచరింపకూడదు అనగా సదభిప్రాయ సమసమర్పణ. సదభిప్రాయ సమసమర్పణ. సదభిప్రాయము కలిగి ఉండాలి కానీ మనం దురభిప్రాయము కలిగి ఉండకూడదు. మంచి ఆలోచన చేయాలి కానీ చెడ్డ ఆలోచన చేయకూడదు. సమర్పణ ప్రార్థనలో అయ్యగారు చెప్పారు, నాకంటే పెద్దవారిని తల్లులుగాను, నాకంటే చిన్నవారిని చెల్లెళ్ళుగాను, పరస్త్రీలను పరపురుషులను సహోదరులను గాను. పెద్దోళ్ళు ఒక సామెత చెప్పేవాళ్ళు, భేదవాడి భార్య వాడకట్టుకు వదినంట. భేదవాని భార్య వాడకట్టుకు వదిన. అక్కవదు. కలిగిన వాళ్ళు సతీమణులు అవుతారు, అక్కలో చెల్లెళ్ళు తల్లుళ్ళు. లోకం అన్నమాట అండి. భయంకరమండి ఇది. పౌలు గారు అన్నారు, ప్రతి పాపము జరిగేటువంటి పరిస్థితి కంటే ఈ పాపం స్వనాశనానికి జరుగుతుంది అని చెప్పి పౌలు గారు చెప్పారు. ప్రేమైనటువంటి వారలారా, ఇవి రెండు మనకు తెలుసు. అక్రమ సంబంధాలు, తర్వాత దేవుడు కాని దాన్ని దేవుడు అనటం కూడా ఈ భయంకరమైన పాపమే. కాబట్టి మనకి ఏ అభిప్రాయం కలిగి ఉండాలి? దేవుడు వివాహ వ్యవస్థ నిర్ణయించాడు, భార్యాభర్తల సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. నీ జీవిత కాలమంతా భార్యాభర్తలుగా మీరు సాగండి, హాయిగా జీవించండి, చిలక గోరింకల్లాగా ఉండండి ఆనందంగా అని నిర్ణయం చేశాడు. ఇంతకు మించి చేసేటువంటి ఆలోచన ఈ ఆజ్ఞ అతిక్రమములోనికి వస్తుంది. పొరుగింటి పొల్లకూర, పెద్దలు సామెతలు చెప్పారు. దేవుడిచ్చింది పనికి రాదు, ఈడు సొంతంగా కావాలి. భయంకరం అండి, భయంకరం. ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది. కొన్ని దేశాల్లో పెళ్లి చేసుకోవటం, కొన్నాళ్ళు కలిసి ఉండటం, విడాకులు ఇచ్చేసుకోవటం, మళ్ళీ ఇంకొకరిని చేసేసుకోవటం, వాళ్ళకి ఇష్టమైనంత కాలం కలిసి ఉండటం, మళ్ళీ విడాకులు తీసేసుకోవటం, మళ్ళీ కొత్త మోజు. మనుషుల పశువుల, మనుషుల మృగాల? ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి దేవుడు చెప్పాడు స్పష్టంగా, జాగ్రత్త. కాబట్టి ఎవరైతే దేవుని నియమానికి, నిర్ణయానికి కట్టుబడి ఉంటారో వారు నమ్మకత్వము కలిగిన వారు. ఈ ఆజ్ఞ అతిక్రమించినప్పుడు అపనమ్మకత్వములోనికి వెళ్ళిపోతాం.
అవిశ్వాస బ్రతుకు అలవాటు అవుతుంది. ఈ ఆజ్ఞను పాటించిన వారు నమ్మకత్తులుగా ఉంటారు. 2 పావురాలు కథ మనకి చెప్పారు కదా. ఒక మగ ఒక ఆడ పావురం. ఏ పావురమైనా 2 గుడ్లే పెడుతుంది. 2 గుడ్డుల్లో ఖచ్చితంగా ఒకటి మగ అవుతుంది, ఒకటి ఆడవుతుంది. మళ్ళీ ఈ 2 పావురాలే జత కడతాయి. అవి కూడా మళ్ళీ 2 గుడ్లే పెడుతుంది. ఆ పావురం కూడా ఆ 2 జత కడతాయి. వేరు పావురము వైపు కన్నెత్తైనా చూడదు ఈ పావురం. ఈ 2 జత. ఒకవేళ ఏ వేటగాడైనా ఒక పావురమును కొట్టి చంపితే 2వ పావురము కూడా ఆ రోజు నుంచి ఉపవాస దీక్ష బోని కొద్ది రోజుల్లోనే ఆ పావురం కూడా చనిపోద్ది. అందుకే పావురమును పవిత్ర పక్షి అని పోల్చారు. ఇంకా 2వ పావురం వైపు కన్నెత్తి చూడదు. ఆ పావురమే తనకు జత. ఆ పావురము లేకపోతే ఈ పావురం కూడా ఉండదు. ఎంత మంచి సంబంధం చెప్పండి, ఎంత మంచి బుద్ధి, ఎంత పవిత్రత. ప్రియమైనటువంటి వారు, భారతదేశములో మన చరిత్రలో గొప్ప గొప్ప రాజులు యుద్ధానికి వెళ్ళి చనిపోతే శత్రువు చేతికి దొరకకుండా ఆ శత్రువులు కోట స్వాధీనం చేసుకుంటానికి రావటానికి ముందే నిప్పంటించుకొని తమ ప్రాణాలను అర్పించేవారు. ప్రతివ్రతా ధర్మం. ప్రియమైనటువంటి వారలారా, కళంకము లేని బతుకు, మత్స లేని బతుకు, దేవుని ఎదుట పవిత్రత కలిగినటువంటి బ్రతుకు కావాలి. లేకపోతే నరకం సిద్ధంగా ఉంది. నరకం సిద్ధంగా ఉంది. సరేలేండి, కొన్ని వాక్యాలు చెబుతాను చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వచనాలు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూశారండి ఎంత భయంకరమో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోండి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. చూశారండి, ప్రతి పాపం శరీరానికి వెలుపట జరుగుతుంది. ఇది మాత్రం శరీరము లోపట జరుగుతుంది. అందుకే దేవుడు ఈ పాపానికి కుష్ఠరోగులు ఎవరంటే ఎక్కువగా తప్పులు చేసేవారు ఆ రోజుల్లో. దేవుడు ఇచ్చినటువంటి మరి దానికి తగినటువంటి శిక్ష. ఎయిడ్స్, వెచ్చలవిడిగా తిరిగే వారికి దేవుడు పంపించిన శిక్ష. శరీరం కుళ్ళి కృషించి భయంకరమైనటువంటి దుస్థితి. దేవుడిచ్చిన దేహం దేవుని ఆలయమని దేవుని వాక్యం చెబుతుంది. నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచు, అంతేగాని నీ దేహముతో నీ స్వనాశనమునకు పునాది వేసుకొనవద్దు. ప్రేమైనటువంటి వారలారా, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరలు కొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి. చూశారండి, శాపగ్రస్తం. ఇప్పుడు అందుకోసమే మనం చూస్తూ ఉంటాం అడ్వర్టైజ్మెంట్లు, సగం బట్టల బొమ్మలు, అడ్వర్టైజ్మెంట్లు ఆకర్షణ కోసం.
సినిమాలు, సీరియల్స్. ఆ సినిమాలు సీరియల్స్ దాకెందుకండి? ఇప్పుడు యువ సమాజం ఉర్రోతలూగుతున్నారు గుడ్డ పేలికల బట్టలు ధరించి. పేలికల బట్టలు, జాండి బెత్తిడి బట్టలు అవసరమా? అబ్బబ్బబ్బబ్బ, ఈ పురుషులు చెడ్డోళ్ళండి, వీళ్ళు అక్రమాలు చేస్తున్నారు. ఓరి నాయనో, మరి నీ వేషధారణ ఎలాగా ఉంది? రమ్మని పిలిచినట్లేదా? దీనికేమో పెద్ద సమాజాలు, పెద్ద పెద్ద సభలు. అసలు ముందు మనల్ని మనం సరి చేసుకుందాం. ముందు మనల్ని మనం దిద్దుకుంటే అపాయము నుండి మనకు విడుదల కలుగుతుంది. నోరు మాట్లాడుతుంది, నొసటెక్కిరిస్తుంది అన్నట్టు ఉంటే అపాయం ఎలాగ తప్పుద్ది? భయంకరమండి. అందుకోసమే పాపము మానలేని కన్నులు, భయంకరమైన పరిస్థితులు, అతలాకుతలమైపోతుంది ప్రపంచం. వెచ్చలవిడితనమండి. కాత్తో కూస్తో భారతదేశమే 1000 రెట్లు మెరుగు. ఇంకా ఫారెన్ కల్చర్ అయితే భయంకరం, భయంకరం. అసలు ఇందుకోసమే మనం పుట్టామన్నట్టుంది పరిస్థితి. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళటానికి, మోక్షం సంపాదించుకోవటానికి, దేవుడితో మంచి సంబంధం కలిగి జీవించడానికి ఎందుకు పుట్టలా మనం? ఇదిగో ఎందుకు పుట్టామనేటువంటి అజ్ఞాన అంధకారం. ఈ మధ్య మనం విన్నాం కదా, దేవుడు జీరో, మనందరము హీరో, హీరోయిన్. 48 గంటల్లో ఎవరు జీరోలో ఎవరు హీరోలో అర్థమయ్యేటట్లు చేశాడు దేవుడు. జాగ్రత్త, దేవుడి ముందు ఎవరు ఆగగలరు? ఆయన దయ చూపుతున్నాడు కాబట్టి మన ఆటలు సాగుతున్నాయి. ఆయనకి ఒక గడువు ఉంది, ఆయన సహనానికి కూడా ఒక సమయం ఉంది. ఆయన సహనము నశించే పరిస్థితి తెచ్చుకుంటే ఎవరు నిలబడగలరు? కాబట్టి భయంకరం. కాబట్టి సదాభిప్రాయ సమసమర్పణ, నమ్మకత్వం. నమ్మకత్వంగా ఉండు దేవుడికి, నమ్మకత్వముగా ఉండు నీ పొరుగువానికి అన్ని విషయాల్లో. 4 నిర్గమకాండం 20వ అధ్యాయం 15వ వచనం. దొంగిలకూడదు. దొంగిలకూడదు, దొంగతనం. సమన్యాయ సమసమర్పణ, సమన్యాయ సమసమర్పణ, యథార్థమైన జీవితం. దొంగతనము లేని జీవితం యథార్థత కలిగిన జీవితం. యథార్థత అనేది ఎక్కడ రుజువు అవుతుంది? దొంగతనములోనికి వెళ్ళని పరిస్థితిని బట్టి రుజువు అవుతుంది. ఇంకా పరోక్షంగా చెప్పాలి అంటే, మనము ఇతరుల పట్ల చేసే సహాయము దగ్గర రుజువు అవుతుంది. ఈ యొక్క దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కారు అని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. అయితే ఎవరు దొంగతనములో ఉన్నారు? అసలు దొంగలు ఎవరు? డబ్బు దొంగిలించిన వాళ్ళే దొంగలా? కాదు, కాదు. ఇంకంతకంటే పెద్ద దొంగలు ఉన్నారు. సమయాన్ని దొంగిలించేవారు, దేవుని సమయం దేవునికి ఇవ్వరు. దొంగలు కాదా? డ్యూటీ సమయం డ్యూటీకి ఎవరు? దొంగలు కారా? ఇంకా ఎన్నున్నాయి. కల్తీ దొంగతనం కాదా? అబద్ధం, మోసం, ఇవన్నీ కూడా ఎందుకు? కాజేయటానికి. దొంగతనం కాదా? దేవుని ఆజ్ఞ అతిక్రమించటం దొంగతనం కాదా? దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవటం దొంగతనం కాదా?
నీ కళ్ళెదుట ఒక బేదవాడు సస్తంటే నీకు దేవుడు సమృద్ధి ఇస్తే కనీసం వాడికి ఒక ముద్ద అన్నం పెట్టకపోవటం దొంగిలించటం కాదా? ఎన్నని చెప్పగలం? కాబట్టి యథార్థ హృదయం కావాలి దేవుడికి. దేవుడు నీకు ఇచ్చింది సద్వినియోగం చేసుకునే హృదయం కావాలి నీకు. అంతేగాని స్విస్ బ్యాంకుల్లో దాచుకోవటం కాదు. ఎవడెడ చేస్తే మనకెందుకని. చూడండి, ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం 7వ వచనం. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో ఒకని దొంగలిట కనుగొనబడిన ఎడల అతడు వానిని తన దాసునిగా చేసుకొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను. అలాగూ చేసిన ఎడల ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు. చూశారండి, దొంగతనం చేసిన వాణ్ణి మరణశిక్ష వేసేయమని చెప్పేశాడు దేవుడు. ఎప్పటికి కూడా ఉంది అరబ్ దేశాల్లో. ఎవడైనా దొంగతనం చేస్తే ఆడు చెయ్యి మణికట్టు వరకు లేచిపోద్ది అంతే. ఇంకా చెయ్యి ఉండదు. ఆడు బతికినంతకాలం అవుటోడుగా బతకాలి. కాబట్టి ప్రియమైన వారలారా, సమన్యాయం. మలాకి 3:8-9. మానవుడు దేవుని యొద్ద దొంగలి దేవుని దగ్గరే దొంగలు తయారయ్యారంటండి. దేవుని విషయంలో దొంగలు. చదవండి. అయితే మీరు నా యొద్ద దొంగలితిరి, దేని విషయములో మేము నీ యొద్ద దొంగలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టాపనలను. చూడండి, చెప్పాడు దేవుడు. దేవుడు ఆజ్ఞ, క్రొత్త నిబంధనలు అంతకంటే ఎక్కువ ఆజ్ఞ. వాటిని మానక వీటిని చేయవలెను. కాబట్టి దేవుడికి ఇవ్వాల్సిన ఇవ్వక ఏం చేశారంట? 10వ భాగమును ప్రతిష్టాపనలను ఇయ్యక దొంగలితిరి. ఈ జనులందరూ అందరంట. ఇందులో మినహాయింపులు ఏమి లేవు. నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అబ్బాబాబా, భయంకరం. అందుకేనండి నెగిటివ్ పరిస్థితులు, ఊహించని పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు. ఎవరం తప్పించుకోలేం. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు దాని ఫలితాన్ని అనుభవించవలసి. ఆశీర్వాదం అలాగ మారిపోతుంది ఇక్కడ కరెక్ట్ లేకపోతే. ఇశ్రాయేలు పరిస్థితి అట్టాగే అయిపోయింది. అనేకుల పరిస్థితి అలాగే అయిపోతుంది. దేవుడి దగ్గరే నమ్మకత్వం లేనివాడు, యథార్థత లేనివాడు ఇక మనుషుల దగ్గర యథార్థంగా ఉంటాడా? దేవుడికే భయపడనివాడు ఇంకా పొరుగువాడికి భయపడతాడా? వెచ్చలవిడిగా దోచేసుకుంటాడంతే. మరి సమాజంలో ఇచ్చు తగ్గులు ఎందుకు వస్తున్నాయి? అవకాశం కుదిరినోడు దోచేస్తున్నాడు అంతే. పైసలా ఇప్పుడు కష్టపడి పైకి రావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎప్పుడో మానేశారు కష్టపడటం. అందుకే వీధికి 10 కొట్లు ఎలుస్తున్నాయి. ఎవరు కష్టపడతాం? అలవాటు చేసుకున్నారు. కష్టపడినంతకాలం సుఖపడ్డారు అందరూ కూడా. ఇప్పుడు డబ్బు కావలసినంత సంపాదించగలుగుతున్నాం కానీ ఎవరి జీవితాల్లో సుఖాలు లేవు. కారణం ఆశీర్వాదం అలాగ మారిపోయింది. నా నోటితో నేను అనలేండి. వాళ్ళు కష్టపడ్డారు, తమ కష్టాన్ని తృప్తిగా అనుభవించారు, సుఖపడ్డారు, ఆశీర్వాదాలతో వర్ధిల్లారు. ఇప్పుడు ఇది పోయింది. దాన్ని వ్యతిరేకంగా మార్చేసుకున్నారు. సుఖపడే యోగము లేదు, ఏది తిన్నగా నడిచే యోగం లేదు. ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోతుంది. విపరీత బుద్ధులు పడుతున్నాయి, గందరగోళం అయిపోతుంది. లోబడేవారు లేరు, దిద్దుకునేవారు లేరు, సరి చేసుకునేవారు లేరు. అంతా కూడా ఏమైపోయింది అంటే అలాగూ అయిపోయినది. దేవుడే స్పష్టంగా చెప్పాడు. తర్వాత చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దోచేసుకోవటమే సందు దొరికితే చాలా అవకాశం.
కరోనాలో 4,000 ఇంజక్షన్ 40,000 అమ్మేశారు. దోసుకోవటమే. ఇప్పుడు సరుకు కనుక ఏదైనా ఒక కూరగాయ సరిగా పండలేదు, దొరకలేదు అనుకోండి, 100 రూపాయలు అయిపోద్ది. మామిడికాయ 100 రూపాయలు అమ్ముతున్నారు. మాంబో, అసలు గుండె అవిసిపోతుంది ఈ రేట్లు అంటుంటే. దోశ ఐటమే. సందు దొరికితే ఏమీ లేదు, ఇక ఎవరి దగ్గర లేకుండా ఒకళ్ళ దగ్గరే ఉందా వేలం పాట అయిపోద్ది. ఈ విధంగా దోసుకోవటానికి అలవాటు పడ్డారు, మోసం చేయటానికి. జాగ్రత్త, అవకాశం ఉన్నా వెళ్ళబాకండి దోసుకునే పద్ధతిలోకి. ఎవరు ఏది చేసినా దేవుని వాక్యానికి అనుకూలమైనగా నడుచుకొనటానికి, తృప్తి పడటానికి నేర్చుకోండి. అదే మనకు ఆశీర్వాదం. అక్రమ పద్ధతిలోనికి వెళ్ళామా దొంగలుగా మారిపోతాం. దొంగలు ఎప్పుడూ సుఖపడలేరు, దొంగలు ఎప్పుడూ దీవించబడలేరు. ఏదో 4 రోజులు పచ్చగా ఉంటారు, అంతవరకే పరిమితం. కాబట్టి సమన్యాయ సమసమర్పణ, యథార్థత. 5వది సత్యసాక్ష్య సమసమర్పణ. 16వ వచనం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. చూశారండి, అబద్ధ సాక్ష్యం పలకూడదు. అబద్ధ సాక్ష్యం పలకకూడదు. తెలిసినా తెలవకపోయినా నేరాలు మాకు, చూడకపోయినా చూశానంట. అబద్ధాలు, సాడి, ఇవన్నీ కూడా భయంకరమైన పరిస్థితి. ఇవన్నీ అబద్ధ సాక్ష్యాలు. మరి దేవుడి దగ్గరకు వచ్చి దేవుడికి తగినట్లుగా జీవించకపోవటం అబద్ధ సాక్ష్యం. దేవుని బిడ్డవు, దేవుడు ఎంత పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎలాగ జీవించే మాదిరి చూపించాడు. నీ జీవితం ఆయనకు తగినట్టుగా ఉండాలి. ఆయన బిడ్డవాళ్ళంతా చూసేవాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు. దానికి భిన్నముగా జీవిస్తే మనమే అబద్ధ సాక్షులము. మన దేవుని చూపించకుండా ప్రభువుని, అపవాదిని చూపిస్తున్నాము లోకానికి. చాలా మంది క్రైస్తవులు అపవాది కనపడుతున్నాడు, సాతాను గుణాలు, సాతాను లక్షణాలు కనపడుతున్నాయి. యేసయ్య లక్షణాలు కనపడుతున్నాయా? కాబట్టి ప్రియమైన వారులారా, సత్య సాక్ష్య సమసమర్పణ, సాత్వికత్వము, సాధు స్వభావం కలిగించండి. సాధు స్వభావం తగ్గి. ఎవరు అబద్ధ సాక్ష్యాలు చెప్తారు? హెచ్చించుకున్నవాడు, లెక్కలేని తనము గలవారు, ఎవరిని లెక్క చేయని వారు, అహంకారులు, గర్విష్ఠులు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్లు చేస్తారు. ఇది అబద్ధ సాక్ష్యమే. అందుకే నాశనమునకు ముందు ధనము నడుస్తుంది. అహంకారులు ఎవరో బాగుపడినట్లు బయటించే అహంకారులే ఎవరి మాట ఎంతలో. అపవాది లక్షణం అదే, అహంకారం, గర్వం. దేవుడికి సమానంగా ఎంచుకోవాలి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం. చూశారండి, నమ్మకమైన సాక్షి అబద్ధం చెప్పారు, పూర్ణ సాక్షికి అబద్ధాలు సంతోషం. 25 చూసారా, నిజం పలికే వాడు అందరిని రక్షిస్తాడు. వాడు రక్షింపడతాడు, అందరిని రక్షిస్తాడు. అబద్ధాలు చెప్పేవాడు అందరినీ నాశనం చేస్తాడు, వాడు నాశనం. 19:9 కోట సాక్షి శిక్ష అనుభవించక తప్పదు, అబద్ధాలు చెప్పేవాడు నశించక తప్పదు. 24:28 చూసారా, ఇతరుల మీద మోసకరమైన చెప్పవచ్చునా, పలకవచ్చునా, పట్టు మాట్లాడు సత్యం. అంతేగాని మనం ఎప్పుడూ కూడా
తప్పు మాట్లాడకూడదు, అబద్ధం చెప్పకూడదు. ప్రాణమైనా సరే ప్రాణాపాయము వచ్చిన నమ్మకముగా ఉండుము అన్నాడు ప్రభు. సాక్షి చెప్పాడు పిలాతు ఎదుట, సభ ఎదుట, యాజకుని ప్రధాన యాజకుని ఎదుట సత్య సాక్షిగా నిలబడ్డాడు. మనం కూడా దేవునికి సత్య సాక్షులుగా నిలబడాలి. మనం చూడండి, నాలో యేసయ్యను చూడండి అన్నట్టుండాలి మనకు. అంతేగాని అబద్ధాలు కోరుగా సాతానుకు ప్రతినిధులుగా మనం ఉండకూడదు. మనమే నష్టపోతాం. ఎవరు నష్టపోతారు? ఎవరు అబద్ధాలు చెప్పుకుంటే వాళ్ళే నష్టపోతారు. సత్యం ఎప్పుడు ఓడిపోదు కదా, అబద్ధం ఎప్పటికైనా ఓడిపోదు. అబద్ధ సంబంధికులు ఎప్పుడైనా వాళ్ళు ఓటమిని చూస్తారు, అగ్నిగుండానికి పోతారు. ఆరవది చూడండి, 5వది సత్యసాక్ష్య సమర్పణ సాత్వికత్వం. 6వది సహనివాస సమర్పణ. సహనివాస సమర్పణ 17వ వచనం. చాలు. నీ పొరుగు వారిని ఆశించకూడదు. ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. పొరుగు వారిని కావాలని నువ్వెప్పుడు ఆశించకూడదు. నీ ఇల్లు నీకుంది, ఇంకా గొప్ప ఇల్లుగా ఉన్నట్టు దేవుడు నడుపు కట్టుకో. అంతేగాని నీ దృష్టి ఇతర ఇంటి మీద పడకూడదు. నీ ఇల్లే నువ్వు చక్క పెట్టుకోలేకపోతావు, ఇంకొకటి ఇంటి చూసి నీకే ఉంటుంది. అందుకోసమే మన ఇల్లును మనం చక్క పెట్టుకోవాలి. ఇంకొక ఇల్లు సంగతి, ఆ ఇల్లు ఆడు చక్క పెట్టుకుంటారు, దేవుడు చక్క పెడతారు. నీకు కూడా ఏదైనా మంచి మనసు ఉంటే సహాయపడు. అంతేగాని ఆ ఇల్లు చెడగొట్టడానికి మీరు ఎప్పుడు ఆలోచించారు. ఆశించబాలి. వాడు చెబితే ఇది కూడా నాకే వస్తుంది. ఇల్లు అంటే కుటుంబం, ఇల్లు అంటే నివాసం. నీతో పాటు వాడు కూడా ప్రశాంతంగా నివసించడానికి నీవు అనుకూలంగా ఉండాలి. అంతేగాని ఎదట వారి స్వేచ్ఛ, ఎదట వారి స్వాతంత్ర్యం, ఎదట వారి నివాసాన్ని నువ్వు పాడు చేయకూడదు. కాబట్టి సహనివాస సమర్పణ, ఆశా నిగ్రహం అంటే మనకున్న దానితో తృప్తిగా, దేవుడు ఇచ్చిన దానితో తృప్తిగా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. చూసారంటే ఇంటికి ఇల్లు పొలానికి పొలం కంటే శ్రమ. చూసారా? ఆహాబు నాబోతు ద్రాక్ష తోట ఆశించాడు. ఈయన పొలం ఈయనకుంది కదా, నాబోతు పొలం ఈయనకి ఎందుకు చెప్పండి పోనీ అడిగాడు. ఏదో ఇది నా ప్రభుత్వ స్వాక్షమయ్యా, నేను అలాగే ఇవ్వగలను అన్నాడు. న్యాయమే కదా, ధర్మమే కదా, ధర్మశాస్త్రం ప్రకారం. ఇంకా బతికినాడు, తీసుకో, నచ్చ చెప్పి తీసుకో, లేకపోతే యజమాని ప్లాన్ చేసి గట్టో గట్ట తోట వచ్చింది. తోటతో పాటు ఏమొచ్చింది? మరణము కూడా తన్నుకుంటూ వచ్చేసింది. వచ్చాడు, ఏలియాని చూడగానే ఆహాబు గుండె జారిపోయింది. నీ చేతిలో పడ్డానా నేను అన్నాడు, అంతే అయిపోయింది. ప్రియమైన వారులారా, అర్థం చేసుకుందాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 9 నుండి 11, 9వ వచనం ఒకటి చదవండి. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొని వానికి శ్రమ. చూశారండి, ఇంటికి ఇంటికి కలుపుకుంటూ అన్యాయముగా లాభం సంపాదించేవాడికి శ్రమ. ఇంకా మీరు 11వ వచనం వరకు కూడా అదే దోలాలు చెబుతున్నాయి. ఇది మందగాదిరా బాబు, ఇది నీకు ఉండదురా, నీది నీకు నికరమరా అని చెప్పినా వినడు, లేనిపోయింది తెచ్చుకుంటాడు. 12, 13 వచనాలు. నరహత్య చేయుట చేత పట్టణమును
కట్టించు వారికి శ్రమ. చూశారండి, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. చూశారా, పట్టణం కట్టిన, కోటను స్థాపించిన, సంపాదించిన అంతా శ్రమ శ్రమ. కాబట్టి మనతో పాటుగా మన పొరుగువాడు ప్రశాంతంగా జీవించడానికి మనం సహాయకరులం అవ్వాలి, కానీ హాని చేయటానికి మనం ప్రయత్నించకూడదు. 7 సహకార సమసమర్పణ. సహకార సమసమర్పణ లేక సహాయ సమసమర్పణ అని కూడా చెప్పుకోవచ్చు. సమాధానము, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండి ఒకరికొకరు సహకరించుకొని సహాయపడుతూ ఇరుగు పొరుగు వారము అందరం మేలు పొందే పరిస్థితుల్లో ఉండాలి, కానీ హాని చేసుకొనకూడదు. నిర్గమ 20:17. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసునైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. అది ఇంకా ఏది కూడా చీపురు పొల్ల కూడా నీకు అనవసరం. నీకు దేవుడు ఇచ్చాడు, అది నీది, ఇతరులది వద్దు. అరణ్య ప్రయాణంలో దేవుడు అదే చెప్పాడు. ఇదిగో ఇది లోతు సంతానానికి ఇచ్చాను, దాని జోలికి మీరు వెళ్ళబాకండి. ఇదిగో ఇది ఏశావుకి ఇచ్చాను, దాని జోలికి మీరు వెళ్ళబాకండి అని చెప్పాడు. అలాగే దేవుడు మనకిచ్చిన దాంతో మనం తృప్తి పడాలి, కానీ దేవుడు ఇవ్వని దాని కొరకు మనం ప్రాకులాడకూడదు. ఇప్పుడు ప్రపంచం దేవుడు ఇవ్వని దాని కొరకు ప్రతివారు ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టే ఈ గందరగోళం ఏర్పడింది. లేవీకాండము 19వ అధ్యాయము 13వ వచనం. నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ వద్ద ఉంచుకొనకూడదు. చూసారా, నీ పొరుగువాడిని నువ్వు దోచుకోకూడదు, కావాలని కోరుకోకూడదు, డిస్టర్బెన్స్ చేయకూడదు. మన పొరుగువాడిని మనం ఏం చేయకూడదు చెప్పండి? మనశ్శాంతి లేకుండా చేయకూడదు. సామెతల 3:29. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు. చూసారా, వాడికి అపకారం కలిగించబాకు, వాడిది లాగేసుకుంటాకి నువ్వు ప్రయత్నం చేయబాకు. వాడు నిర్భయముగా నీ మీద నమ్మకముతో సమాధానముతో, వాళ్ళు మనకి హానికరులు కారు అన్నట్టు నిర్భయముగా జీవించగలిగిన విధంగా నువ్వు మసులుకోవాలి. 6:29. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. చూశారండి, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. తప్పించుకోలేడు. ఇతరులతో ఏదైనా కోరుకుంటే, డిస్టర్బెన్స్ చేస్తే శిక్ష తప్పించుకోలేడు. ఎవ్వడు శాపగ్రస్తుడైపోతాడు. అందుకేనండి శాపం ఏలుబడి చేస్తుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి ప్రియమైన వారలారా, పొరుగువానికి సమసమర్పణ. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, పొరుగువాని కొరకు జీవించు. ఫిలిప్పీ పత్రికలో అంటాడు పౌలు గారు, ప్రతివాడు తన కొరకే గాక తన పొరుగువానికి సహాయపడేవాడుగా, కార్యాలు చూసేవాడుగా ఉండాలి. ఆ 2వ అధ్యాయంలో 2 విషయాలు చెప్పారు. ఒకటి, నీ పొరుగువాడికి నువ్వు సహాయపడాలి, నీ కార్యములను మాత్రమే కాదు పొరుగువాని కార్యాలు కూడా చూడాలి. రెండవది, యేసయ్య కార్యములను కూడా చూడాలి. 21వ వచనములో అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు, కానీ ఏ కార్యాలను చూడరు? దేవుని కార్యాలు చూడాలి. దేవుని కార్యాలు చూడాలి. మనుషుల ఇరుగు పొరుగు వాని కార్యాల్లో కూడా మనం సహకరించాలి. ఇది సంగతి. కాబట్టి పొరుగువానికి సమసమర్పణ. 1, సన్మాన సమసమర్పణ, గౌరవించుట, దీర్ఘాయుష్ పొందుకొనుట. 2, సజీవ సమసమర్పణ, నిర్దోషత్వము. 3, సదభిప్రాయ సమసమర్పణ, నమ్మకత్వము. 4, సమన్యాయ సమసమర్పణ, యథార్థత. 5,
సత్యసాక్ష్య సమసమర్పణ సాత్వికత్వము. 6 సహనివాస సమసమర్పణ ఆశానిగ్రహము. 7 సహకార లేక సహాయ సమసమర్పణ సమాధానము. ఇవి 7. పొరుగువానికి సమసమర్పణ కలిగియుండుట. ధర్మశాస్త్రములో దేవుడికి సంపూర్ణ సమర్పణ, పొరుగువానికి సమసమర్పణ. నీ వలె నీ పొరుగువాడిని కూడా నీవు సమభావముతో చూడగలగటం. అదే నీవు పొరుగువాని ఎడల సమర్పణ కలిగి ఉండటం. కాబట్టి దేవుని ఎడల సంపూర్ణ సమర్పణ, పొరుగువాని ఎడల సమర్పణ కలిగి జీవించి ధర్మశాస్త్రమును నెరవేర్చి పరలోక రాజ్యమును చేరే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, కొద్ది మాటలు దీవించి మా అందరిలో ఫలింపచేసి సమర్పణ కలిగిన వారముగా, సంపూర్ణ సమర్పణ కలిగిన వారముగా జీవించి పరలోక రాజ్యమునకు అర్హత సంపాదించుకోగల ధన్యత దయచేసి దీవించుమని యేసయ్య దివ్యనామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా.